హిట్టా ఫ్లాపా అన్నది సంబంధం లేదు. తెలుగులో మంచి మసాలా సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తే చాలు, వ్యూస్ మోతెక్కిపోవాల్సిందే. ఈ ట్రెండ్ ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో కానీ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయ్యే హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాలన్నీ ఎరిగాడేస్తున్నాయి. లేటెస్ట్గా నితిన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హార్ట్ అటాక్ మూవీని హిందీలో అనువాదం చేసి రిలీజ్ చేస్తే కేవలం 48 గంటల్లోనే 30 లక్షల వ్యూస్ తెచ్చుకొని సంచలనం సృష్టించింది ఈ వీడియో. యూట్యూబ్లో అత్యంత వేగంగా 3 మిలియన్ మార్కును అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ కంటే ముందు చాలా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయి ఊహించని స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్నాయి. తెలుగులో యావరేజ్గా ఆడిన అల్లు అర్జున్ మూవీ యూట్యూబ్లో 1.5 పైగానే వ్యూస్ తెచ్చుకొని దూసుకెళ్తున్న విశేషం. రెబల్ లాంటి అటర్ ఫ్లాప్ మూవీ కూడా 20 లక్షలకు పైగా హిట్స్ తెచ్చుకుంది. ప్రభాస్ మరో ఫ్లాప్ మూవీ బుజ్జిగాడు కూడా 40 లక్షలకు పైగానే వ్యూస్ తెచ్చుకుంది. ఇంకా చాలా తెలుగు సినిమాలు హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్లో పెట్టేస్తుండగా వాటికి మంచి వ్యూస్ వస్తున్నాయి. మరోవైపు కొన్ని హిందీ ఛానల్లోనూ తెలుగు డబ్బింగ్ సినిమాల హవా సాగుతుంది. ప్రతిరోజు తెలుగు డబ్బింగ్ సినిమాలు రన్ అవుతున్నాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.